శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 20వ నామం. మాస్టర్ గారు వీటికి చాలా విశేషణంగా అనేక విశేషాలతో సమన్వయపరుస్తూ చాలా సుదీర్ఘంగా చెప్పారు. కానీ సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా మన జీవితంతో మనం అన్వయించుకునేటట్లుగా అందులో ఉన్న సారాన్ని నేను చాలా సూక్ష్మ పద్ధతిలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయే నమః అంటే దీని అర్థం ఏమిటి? తారల యొక్క కాంతులను కించపరిచేటట్లుగా నాసాభరణంతో ప్రకాశిస్తుంది అమ్మ అని న్యూనపరుస్తోంది. తారల యొక్క కాంతులు కూడా అమ్మవారి యొక్క నాసాభరణం ముందు బలాదూరే. మామూలు భాషలో చెప్పుకోవాలంటే తారలంటే నక్షత్రాలు. అడ్డబాస, ముక్కు పుడక, బేసరి ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి కదా. ముక్కుకు కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని అంటే కెంపు, ఎడమవైపేమో శుక్ర సంబంధమైన వజ్రం అంటే డైమండ్ ధరించిందిగా చెప్పుకుంటున్నాం. అయితే అమ్మవారు ధరించిన వజ్రమాణిక్యాలు కుజ శుక్రగ్రహాల కాంతులను కూడా కుజ శుక్రగ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఎంతో అందంగా ఉందిట. ఎంత బాగుంది! తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారల యొక్క కాంతులను న్యూనపరిచేటట్టుగా నాసాభరణములతో ప్రకాశిస్తోంది అమ్మవారి యొక్క ఆ ముక్కు పుడక. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.